ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినట్టుగా, బంధకములలో పడియుండి నిరీక్షణ కలవారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తానని చెప్తున్నాడు. దేవాది దేవుడు మనతో చక్కటి వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. బంధకములలో ఉండి కూడా నిరీక్షణ ఉన్నారా? నిజంగా పౌలు శీలలు చెరసాలలో ఉండి వాళ్ళు పాటలతో దేవుని స్తుతిస్తున్నారంట. ఎందుకు అంటే, నా దేవుడు రక్షించగలిగిన దేవుడు, నా దేవుడు కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు. అలాగే అగ్నిలోకి వెళ్ళిపోతున్నటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాత్రం ఆయనే మాకు దేవుడు అనే నిరీక్షణ గలవారులారా, మీరు బంధకాల్లో ఉన్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, వాటి నుండి నేను విడిపిస్తాను ఉండి నిరీక్షణ కలిగిన వారిని దేవుడు అంటున్నాడు అనమాట. మీ కోటలోకి తిరిగి మరలా ప్రవేశించడి, మీ సమాధానంలోనికి ప్రవేశించడి, మరలా మీ సంతోషంలోకి ప్రవేశించడి, కృపలోనికి ప్రవేశించడి. ఎందుకు అంటే, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తున్నాను. మీరు కోల్పోయిన దానికి, ఇది వరకు ఏది కోల్పోయి మీరు బాధపడుతున్నారో, దేని విషయంలో మీరు బంధకాలకు చిక్కుకొని పోయినారో దానిలోంచి విడిపించి, దాని విషయంలో నేను రెండంతలు మేలు నేను మీకు చేస్తాను. హల్లెలూయా. రెండంతల కృపను నేను మీకు మరలా ఇస్తాను. మీరు కోల్పోయిన దాన్ని అంటున్నారు. మీరు ఏదో నష్టపోయారని బాధపడుతున్నారు కదా, మేము అన్యాయం అయిపోయాం ప్రభా అని అనుకుంటున్నారు కదా, దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు నేను రెండంతలుగా మేలు చేస్తాను. ఈరోజు దేవుడు గొప్పగా మనతో మాట్లాడిన విధానం బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి దేవుడు నీ జీవితంలో కూడా కోల్పోయిన నీకు రెండంతలు ఇవ్వబోతున్నాడు, కోల్పోయిన నాకు రెండంతలు ఇవ్వబోతున్నాడు. సంతోషంగా ఉందాం. దేవుని మహిమపడతాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో అంటున్నావు తండ్రి, మీ కోటలోనికి మరలా ప్రవేశించండి. బంధకాల్లో ఉన్నారా, ఎంత వేదనతో ఉన్నారా, అయినా కూడా నిరీక్షణ కలిగి ఉన్న మీకు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన మీకు రెండంతలుగా మేలు చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మాకు ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు. మరైతే ప్రవ్వా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆరోగ్యం కొరకు, ప్రతి అవసరత కొరకు తండ్రి దీర్ఘాయుష్ కొరకు తండ్రి నిరీక్షించి నేను అడుగుతున్నారు. మరి ప్రతి ఒక్క బిడ్డకి అటువంటి కృపను దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా రెండంతలుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.